తిరుపతి నగరంలోని స్థానిక PS4 వద్ద ఫ్లైఓవర్పై వాహన ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఆటో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న తిరుపతి నగరంలోని ఎస్వి నగర్కు చెందిన మణికంఠ 25 సంవత్సరాలు మృతి చెందారు. ఈస్ట్ సిఐ మహేష్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆటో నిర్లక్ష్యంగా వ్యవహరించి వాహనాన్ని నడపడమే కాకుండా ఆపోజిట్లో వెళ్లి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందడం జరిగిందని తెలిపారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినందుకు 10 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆగస్టు నెల 30వ తారీఖు ఉదయం శ్రీనివాసు సేతు ఫ్లైఓవర్ మీద PS4 దగ్గరలో ఒక ప్రమాదం జరిగింది. ఇది సరైన మార్గంలో వెళ్తున్న ఒక మోటార్ సైకిలిస్ట్ మణికంఠ అనే వ్యక్తిని ఆపోజిట్ వేలో ప్రయాణం చేస్తున్న అప్పే వెహికల్, ఆ వ్యక్తి పేరు తరుణ్ నాయక్. ఇతను అతివేగంగా అజాగ్రత్తగా ఆపోజిట్ రూట్లో ప్రయాణం చేస్తూ ఒక వ్యక్తి మరణానికి కారణమవుతుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అని తెలిసి కూడా ప్రయాణం చేసినందువలన అతనికి ప్రమాదం గురైనాడు. అతను గాయాలతో కోలుకోలేక హాస్పిటల్లో చనిపోయాడు. ఈ కేసును 304 పార్ట్ 2 కింద అధికారులు గుర్తించారు. ఆ ప్రకారం కేసు నమోదు చేశాము. ఇందులో ఒక వ్యక్తి మరణానికి కారణమై ఆపోజిట్ వేలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దయచేసి పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఆపోజిట్ వేలో ప్రయాణం చేసి ఇతరుల ప్రాణాలకు హాని కలిగే విధంగా ప్రయాణం చేయొద్దండి. ఈ విధంగా చేస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.